సందర్భంగా మన జబర్దస్త్ జడ్జెస్ ముందు చేయాల్సిన స్కిట్ ని యమలోకంలో యమధర్మరాజు దగ్గర చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యమధర్మరాజు టీ. అరే భాస్కర్ మన జడ్జెస్ ని హాట్స్పాట్ ఆన్ చేయమని రా. దేనికి రా? డైరెక్టర్ ఏం చెప్పిండు? జడ్జెస్ ని కనెక్ట్ చేసుకోమన్నాడు, అందుకే హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పినా. 500 ఉన్నాయిరా, 1000 లేవు. దేనికే ఇది? 1000 అన్నావు కదరా, 500. వెయ్యి అన్నారు కదా, బాగానే వేసారా? పోలీసులు ఎందుకు కొట్టిర్రా? అరే నిన్న కంప్లైంట్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి? ఏం కంప్లైంట్? మా నాయనమ్మ మా తాత కనబడతలని ఇచ్చినారా. ఎప్పటి నుంచి? 4 సంవత్సరాల కింద చచ్చిపోయారా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనబడలే. అదెందుకు పెట్టుకొని తిరుగుతున్నారా? నేను డౌన్ పెడతాను, అందరికి తెలియద్దా? అందుకే పెట్టుకొని తిరుగుతున్నా. వీళ్ళిద్దరికిద్దరు వేసుకుని నేను ఇట్లా ఒకటి వేయాలి. అరే యాదమరాజు, అరే ఆ పేరు పెట్టి విలువ నన్ను ఇంకోసారి. దేనికి రా? అరే మొన్న యాదమరాజు విలువ అంటే యదవరాజు అని పిలిచినామే, అందుకని పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఏం పేరు? శ్యామ్ సింగ్. మరి రాయేది? ఏం రా గొడుగు కొట్టుకుని ఎడిపోతున్నావు? భోజనాలు పెడుతున్నారు, అందుకే పోతున్నా. భోజనాలకి గొడుగు ఎందుకు? ఆడ పెట్టేది వన భోజనాలు, తిన్నప్పుడు వాన పడుతుంది కదా, అందుకే తీసుకుపోతున్నా. 500 ఎపిసోడ్ షూటింగ్ ఉన్నది ఈ రోజు. అవురా, మర్చిపోయినా. స్కిట్ రాసుకోవాలి, కూర్చోరా. అరే హైలైట్ పంచు గుర్తుకొచ్చిందిరా. అమ్మతాడు ప్రామిస్. ఎవరైనా లాయర్ ఎందుకు తెచ్చినవరా? అరే అక్కడ 3 జడ్జిలు ఉన్నారు, లాయర్ ఉండద్దారా? అరే ఒక్క నిమిషం రా. అరే మల్లేష్, నేను బతికినా. సురేష్, రమణ, నేను బతికే ఉన్నా. అరే ఎవరికి చెప్తున్నారా? అరే గద్దలకొండ గణేష్ సినిమాలో హీరో అయ్యి ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు? మనం బతుకుతున్నాం అని 10 మందికి తెలియకపోతే బతుకుడు ఎందుకు రాన్నాడు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నా. అరే నేను ఒక కారు చూసినా తెలుసా? ఏం కారు? ఓంకార్. ఏం కారా చెప్పడానికి? ఓంకార్. నేను ఇట్లా ఒక కార్ చూసిన. ఏం కార్ రా? నమస్కార్. ఆకలితంది, బిర్యానీ ఆర్డర్ పెట్టు. సరేరా, ఇగో నేను 200 ఇస్తున్నా. ఇంకో 200, 400 అయింది. ఇంకో 200 మీరు ఇర్రి పడుకో. ఇదిగో ఎంబ్రా 100 రూపాయలు ఇస్తున్నావు. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం ఎంత? 400. నువ్వు నాకు 200 ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్, మీ బిర్యానీ సార్. థ్యాంక్ యూ. 400 సార్. ఇగో తీసుకో. ఏమ్రా 400 అయితే 100 ఇస్తున్నావు? అరే ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం ఎంత? 100. 100 ఎట్లా? 400. 100 ఇచ్చి 400 అంటావు. 400 బిర్యానీకి ఓకే, మరి టిప్పి. ఏం చేసావురా? తిప్పిమన్నావా? తిప్పి నీ అవునా? అరే రంగా కొట్టుడు అంటే నన్ను కూడా కొట్టిండ్రాడు. నువ్వెందుకు కొట్టినవరా నన్ను? కొట్టిండ్రా. అరే నువ్వు కొట్టవారా? నేను స్కిట్ కొడతా. అరే రాదు, కాలు వచ్చిందిరా. అరే ఎన్నిసార్లు వస్తారు ఈ కాలు? ఏదిరా? చికెన్ ముక్కలో కాలు వచ్చిందండి. చికెన్ లో కాలు వచ్చింది. అరే టైం అయితే నువ్వు అనుకోరా, పొద్దుగాల షూటింగ్ ఉంది. అరే తెల్లారింది లేరా? అరే నాకెందుకో బాధగా ఉందిరా. దేనికిరా? డైలాగ్ మర్చిపోయినందుక. అవురా, ఇంత దూరం పోతున్నా ఇంకా వస్తలేదేమరా అడ్రస్? ఏ జస్ట్ ఇంకా 250 కిలోమీటర్లు అంతే. 250? తిప్పు. ఊరా ఏంద్రా? తిప్పమన్నావు నన్ను కాదురా, కారు తిప్పు. అరే లైఫ్ లో ఏంది? ఒక బ్రేక్ కావాలరా. దానికి ఎందుకు రా? ఇగో అరే ఎవరిదో గానీ ఆడు చచ్చిపోతారు రా, కార్ బ్రేక్ లేకపోతే. మన కార్ లేరా? అరే గుద్దేశం చచ్చిపోతారు. అరే బ్రేక్ అడైరా. మన రావడం కొంచెం లేట్ అని చెప్పి అందరూ గెటప్ వేసుకుని ప్రాక్టీస్ కూడా అయిపోయారా? అరే టర్రీ, ఎవరి టీం మీరు? యమధర్మరాజు టీం. 6వ టీం. చెప్పిన అప్పటికి లేట్ రావద్దని చెప్పి. మీరు చచ్చిపోయారా? కింద చూడండి.
అరే రాజు, అరే నువ్వేంద్ర అట్లా చచ్చిపోయినావు? రాజుగాని చేతులు లేవురా. ఐలెండ్ అందరికి ధమాకే లేదురా. రే నీచ మానవుల్లారా, నడవండి యమలోకానికి. ఇప్పుడు రాబోతున్నాడు యమధర్మరాజు ముని మనమడు. చిత్రగుప్త, పాపుల్ని ప్రవేశపెట్టు. ఏయ్, నీ పేరేంటి? సద్దాం. చచ్చిపోయినావు చెప్పు. సద్దాం. ఏ చచ్చిపోయినా ఆల్రెడీ చెప్పు. నా పేరే సద్దాం సార్. ఏం చేస్తుంటారా నువ్వు భూమి మీద? నడుస్తుంటా సార్ ఇట్లా. వెనక నువ్వేం చేస్తుంటారా? నేను నడవను సార్, అతను బండి ఉంది, బండి మీద వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వేం చేస్తున్నావు? నన్ను చంపేసిరు సార్. అరే చంపేస్తుడు కాదు, నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే చిత్రగుప్త ప్రభు, చెప్పును పంపి. చెప్పు కూడా ఉంటాడా ప్రభు? మీరు కూడా దీంతో ఉండండి. అరే అరే సిఎఫ్సి తాతరా. ఏం సార్ ఈడ పెట్టుకుర్రు? అంటే చచ్చిపోయి ఒకసారి పైకి వచ్చిండు, ఈడ ఈవెంట్ ఉండే వండిపించిన బాగుండి అని ఈయన పెట్టుకున్నాను. నా లెఫ్ట్ హ్యాండ్ కింద గిరాక్ మస్తు నడుస్తుంది, తెలుసో తెలియదు కానీ తాత దౌడలు. మరి మంచిగా స్కిట్ చేయండి. ఒక చిన్న డౌట్, కింద స్కిట్ కి ఫినిషింగ్ ఏమి అర్థమవుతుంది అదే ఆలోచిస్తున్నా. అరే ఫినిషింగ్ ఇవ్వాలంటే ఫినిషర్ రావాలి కదా. ప్రవేశపెట్టు చిత్రగుప్త. ధోని, అవును ధోని పోయి బాలి 6 కొట్టిండు, ఫినిష్ అయిపోయింది మ్యాచ్. రోజా మ్యామ్, చాలా బాగుంది. సద్దాం గారు మిమ్మల్ని చూస్తే నాకు ఆది గారు గుర్తొస్తారు. ఆది గారు ఫస్ట్ జబర్దస్త్ వచ్చినప్పుడు ఇలాగే ఉండేవాళ్ళు. మీరు పాత ఎపిసోడ్ చూడండి, సేమ్ టు సేమ్, అంతే సన్నంగా, అదే స్టాండప్ కామెడీ, పంచుల మీద పంచులు వేసుకుంటూ వెళ్తారు. ఆ ప్లేస్ లో మీరు ఎంటర్ అయ్యారు, ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు, వెరీ నైస్. ఇంద్రజా మ్యామ్, సదామన్ యాదమరాజు పంచస్తో మొత్తం వర్షం కురిపించారు. మీరు ఇంతవరకు పంచ్ ప్రసాద్ అని ఒక్కరే ఉండేవారు, నాకెందుకో ముగ్గురు కనిపించారు ఈ రోజు. చాలా బాగుంది, ఎంటర్టైన్ చేశారు మొత్తానికి. కృష్ణ భగవాన్ గారు, సద్దాం యాదమరాజు గారు, మీలో చాలా గొప్ప ఈజ్ ఉంది, బాగుందండి, ఆల్ ద బెస్ట్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయ్యిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా,
సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.